ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విపక్ష నేతలను టార్గెట్ చేసి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడడం దారుణమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించిందని మండిపడ్డారు. కేవలం రాజకీయ అవసరాల కోసం అధికారులను, డిపార్ట్మెంట్లను వాడుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, జడ్జిల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారన్నారు భట్టి విక్రమార్క. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మాకేం సంబంధం అంటాడు ఒక ఆయన. నిన్న నాకేం సంబంధం అంటే 10 ఏళ్లు పాలన చేసింది మీరే కదా బాధ్యులు. ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్? మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, దాన్ని సామాన్యులు, కామన్ మ్యాన్, ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా? దేశ క్షేమం కోసం, భద్రత కోసం పెట్టినటువంటి చట్టాన్ని మీరు మీ రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టి దేశ భద్రత కూడా ఈరోజు మీరు ప్రమాదం తీసుకొచ్చారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ చివరికి అరే పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళటానికి ఎవడిచ్చాడు నీకు హక్కు? ఈ దేశంలో పౌరులు కొన్ని హక్కులు ఉన్నాయి. స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతికేటువంటి హక్కు ఉంది. వాళ్ళ స్వేచ్ఛను హరించి వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితాల్లో కూడా నువ్వు వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు, వ్యాపారస్తులు ఏం మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఇంకో అధికారి ఏం మాట్లాడాడు, ఇంకో పత్రిక ఆయన ఏం మాట్లాడిండు, జడ్జిలు ఏం మాట్లాడుతున్నారు, లేదా ఇంకో ఆయన ఏం మాట్లాడుతున్నారు, అందరి జీవితాల్లోనూ వాళ్ళ వంటగదిలోకి, వాళ్ళ బెడ్రూమ్లో కూడా దూరుతారు మీరు. ఇంకా తగుదనమ్మా మాకేం సంబంధం అంటారు. 10 ఏళ్ళు మీరే కదా చేసింది. ఇంతటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల జీవితాల, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఏ వ్యక్తి కూడా క్షమించడు. మిమ్మల్ని మన వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ, లేకపోతే దేశ భద్రతకు వాడాల్సినటువంటి ఇటువంటి వ్యవస్థల్ని పౌరులను దిగ్బంధం చేయటం కోసం, లేకపోతే మీ రాజకీయ అవసరాల కోసం, వ్యక్తిగతమైన అవసరాల కోసం వాడుకుంటా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఇప్పటికే జరిగిన నష్టాన్ని అన్నింటినీ కూడా కావాల్సిన రీతిలో తీసుకోవాల్సిన చర్యల ప్రకారం చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాం. ఎన్నికలు అయిన తర్వాత తప్పనిసరిగా పూర్తి స్థాయిలో మిగతా అంశాలు